సర్లే ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటావో మధ్య కొంపలు ఎట ముంచాలా అని ఆలోచిస్తుంటా. ముందు నీ కొంప మునిగిపోయిన విషయం తెలుస్తుందా నీకు? సరేరా, మొన్నేంటి మీ నాన్నకి ఏదో ఆపరేషన్ చేశారన్నారు కదా, ఏ ఆపరేషన్ అది? అదే వరి బీజం లేరా. వరి పంట వేయలేదు కదరా మీరు ఈ సంవత్సరం. వరి బీజం అంటే వరి పంట వల్ల కాదురా వచ్చేది, మొక్కజొన్న వల్ల. సరే, ఇంతకీ ఇవన్నీ నీకెలా తెలుసు? ఎందుకు తెలీదు, ఆ రోజు మేమిద్దరే కలిసి తాగింది. ఏమి జన్మము ఏమి జీవనము ఈ మాయక. హాయ్ హలో, వెల్కమ్ టు గోపీస్ కామెడీ షో. మిమ్మల్ని నవ్వించాలనేదే నా ఉద్దేశం. సో ఈ రోజు కూడా మరొక కొత్త ఎపిసోడ్ తో మన ముందుకు వచ్చేసాను అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు మన గెస్ట్ ని ఇన్వైట్ చేసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ హిమ్. సరేనా, మరి మన షోకి కొత్తగా వచ్చావు కాబట్టి మన షో గురించి ఇంట్రడ్యూస్ చేయాలి కదా. మన షోకి కొత్తగా వచ్చిన గెస్ట్ ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం అనమాట. వాటికి మీరు ఆన్సర్స్ చెప్తూ మన ఆడియన్స్ ని అండ్ అలాగే మన వ్యూవర్స్ ని ఎంటర్టైన్ చేయాలి. అర్థమైంది కదా? అబ్బో, కాన్సెప్ట్ ఏదో బానే ఉందే. స్టార్ట్ చేసి చూద్దాం మరి. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా మరి? ఇంకా ఓకే, రెడీ, స్టార్ట్. లెట్స్ బిగిన్ ది షో. Thank you. You're too kind. It's great to be here tonight. ఈ వీడియోలో కనిపించే పాత్రలు కానీ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ ఎవరిని ఉద్దేశించడం కావు, కేవలం కలిపితే మాత్రమే. దయచేసి ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. పర్సనల్ ఎపిసోడ్ హాస్యం కోసం మాత్రం ఉపయోగించండి. గోపీస్ కామెడీ షో. సరేరా, నీ ఫస్ట్ క్వశ్చన్, రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? నాకు నా పిల్లలకి మధ్య గొడవ అయినప్పుడు. నీ పిల్లం గొడవకి దానికి సంబంధం ఏంట్రా? నేను పోయి హిట్లర్ కి చెప్పా, అది పోయి అమెరికా ప్రెసిడెంట్ కి చెప్పుకుంది. ఏమని చెప్పింది? మొగుడు తాగొచ్చి కొడుతున్నాడని. మరి నువ్వు హిట్లర్కి ఏం చెప్పా? నా మీదకి ఎవరైనా వస్తే నువ్వు ఖచ్చితంగా రావాలని చెప్పి అడిగాలే. తర్వాత ఏం జరిగిందో ఏముంది, వాళ్ళు తనుకొని వచ్చారు, మేము మూడు పిల్లలిద్దరం బయటపడ్డా తప్పించుకొని. ఏమి వాడకంరా నాయన. సర్లే, నీ తర్వాత ప్రశ్న రా. ఎపిసోడ్కి ఒక విగ్గు తగిలిస్తున్నావు, మరి రేపు జనం నవ్వుకుంటారేమో కదరా బయట. మరి నవ్వుకోవడానికే కదరా మనం కూడా వీడియోస్ చేసేది. ఆ నవ్వు వేరు, ఈ నవ్వు వేరు. ఆ నవ్వు కూడా ఈ నవ్వులు మిక్స్ అయిపోతుంది నువ్వు కానీరా. అంతేనంటావా? ఏం పర్లేదు లేరా, ఈ రోజు నవ్వుకున్నోళ్లే ఏదో ఒక రోజు మనం చూసి చప్పట్లు కొట్టారులే నువ్వు కానీ. ఎందుకో కొంచెం సిగ్గుగా ఉందిరా. నువ్వు తగిలించుకోరా, నేను చూసుకుంటాలే కానీ. తగిలించుకోమంటావు మరి? కానీ సరే, అయితే నువ్వు చెప్తున్నావు కాబట్టి సరే. నీ దృష్టిలో స్వతంత్రం అంటే ఏంటి? పెళ్ళ ముందు ధైర్యంగా మందు తాగటం. నీకు ఇంకా స్వతంత్రం వచ్చినట్టు లేదుగా. నీకెలా తెలుసు? తెలుస్తుంది లేదు చూస్తుంటే. సరేరా, మరి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఇప్పుడు? నేను ఇప్పుడే వాష్రూమ్ నుంచి వచ్చారా? ఎప్పుడు అక్కడే ఉంటావా? అదే లేదురా, జస్ట్ నువ్వేదో అడిగావని చెప్పారా బాబు, అంతే. సర్లే, ఊర్లో ఏం చేస్తుంటావు నువ్వు? నేనా? ఊళ్ళో హాస్యం పండిస్తుంటారా? ఎకరానికి ఎన్ని బస్తాలు పండిస్తావో మరి? సరిగ్గా సమాధానం చెప్పకపోతే అలాగే ఉంటది. సర్లే, ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటావో మధ్య కొంపలు ఎట ముంచాలా అని ఆలోచిస్తుంటా. ముందు నీ కొంప మునిగిపోయిన విషయం తెలుస్తుందా నీకు? ఆంధ్ర మహాకవి అని ఎవరిని పిలుస్తారు? నన్ను మాత్రం కాదు. శ్రీశ్రీ గారి గురించి నన్ను అడిగింది తెలివి తాగలయ్యా. హైదరాబాద్ ని భాగ్యనగరంగా ఎందుకు పిలిచేవాళ్ళు? భాగ్యం అనే పేరుతో ఎక్కువ మంది అమ్మాయిలు ఉన్నారని. ఎంతసేపుడికి అమ్మాయిలు పిచ్చే, రెండో ధ్యాసే లేదనుకుంటున్నా కొడక. అవునరా, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తుంటావు? ఇంట్లోంచి బయటకి ఎప్పుడు వెళ్దామని ఆలోచిస్తుంటారా? ఎందుకో, ఇంట్లో నా పిల్లం పోరు తట్టుకోలేక. యారా, ఎందుకని? డైలీ పనికి వెళ్ళమంటారు లేరా, అందుకని. పనికి వెళ్ళమంటే తప్పే ఉందిరా అందులో. పనికి వెళ్ళమంటే తప్పలేదులే కానీ డబ్బులు కూడా అడిగిద్దిరా, అందుకని. మరి డబ్బులు అడగకుండా ఎలా ఉంటారా? వచ్చే 1000 రూపాయల్లో వైన్ షాప్ లో ఏం కట్టారు? దానికేం ఇచ్చాను, దీనికేం ఇచ్చాను నేను. మధ్యలో దానికి దీనికి ఏంట్రా? చిన్న ఫ్యామిలీ లేరా. అమ్మ నా కొడక, పెద్ద ముదురువేనమాట అయితే. సరేరా, 1,00,000 కింద సున్నాలు ఉంటాయే. అదేంట్రా 1,00,000 కింద సున్నాలు ఉంటాయి కూడా తెలీదా? నిన్న ఊళ్ళో ఒకటి నా మీద పందెం కాసాడులేరా, అందుకని. మరేం చెప్పావు? నేను ఎప్పుడు 100 రూపాయల నోటికి మించి ఎప్పుడు చూడలేదు కదరా. అదేంట్రా? జేబులో 100 ఉంటే వైన్ షాప్ లోనే కదా మరి నేను ఉండేది. మరి 500 ఉంటే అక్కడ కొడుకోవటమే, ఇంకా ఇంటికి వచ్చే పని లేదు. ఇప్పుడు అమ్మ తాగుడు చెప్తే రెండో ధ్యాస లేదనుకుంటారు నాయన. సర్లే, ఇంతకీ ఒకటే తాగుతావా, పక్కన కూడా పోపిస్తావా అప్పుడప్పుడు? నా దగ్గర డబ్బులు నాకు తాగడానికే సరిపోవు, ఇంకా నేనెవడు పోపించాను నాయన. పోనీలే, అది ఒక మంచి పనే, పక్కన కూడా నాశనం చేయకుండా ఉంటాం. అబ్బా, అంత సీన్ లేదులే.
ఆ అసలు నన్ను నాశనం చేసింది నా పక్కన తిరిగే నా కొడుకులు కదరా. సరేరా, పిల్లల నోటికి తాళాలు వేయాలంటే ఏం చేయాలరా? ఒరే, ప్రపంచంలో ఏ తాళం కూడా వాళ్ళ ముందు పనిచేయదురా నాయన. అవునా? అవును, ఇంతకీ తాళం ఎందుకు వేయాలనుకుంటున్నావు నువ్వు? కొంచెం తాగొస్తే చాలరా నాయన, ఒకటే సొద ఇంట్లో. ఏం చేయమంటావు మరి? అది సహజమే కదరా. మరి రోజు చుట్టుపడాలంటే ఎవడు పడతారా నాయన? అంటే రోజు తాగుతావు మరి? ఎస్ అలా తిట్టకేం చేసింది మరి? ఇంకా సడన్ గా మీ ఇంట్లో దొంగలు పెడితే ఏం చేస్తావు నువ్వు? ఇల్లు మొత్తం ఎత్తుకున్న 100 రూపాయల మించి దొరకని సంగతి ఊరు మొత్తం తెలుసు కదరా. ఇంకెవడు వస్తారు మా కొంపకి? అది నిజమేగా. మరి అదేగా నేను చెప్పేది కూడా. అందరితో ఇలాగే సరదాగా మాట్లాడుతుంటావా? అబ్బే లేదురా. ఏ మందు ఎత్తే అసలు నన్ను ఎవడు కదిలేడు గారు. మరి అబ్బో, మరి మందు తాగినప్పుడు? మందు తాగకుండా అసలు నేను ఉన్నానుగా ఎప్పుడు. ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నావు కదరా. ఇప్పుడు అంటే ఏదో షోకి పిలిచావు కాబట్టి కొంచెం లైట్గా వేసుకుని వచ్చాలే. అబ్బో, తాగుబోతుల్లో కూడా మేధావి అనమాట. అయితే పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయికి అబ్బాయికి మధ్యలో ఎంత వయసు గ్యాప్ ఉండాలంటావు? ఇద్దరు వయసు మధ్యలో ఎంత గ్యాప్ ఉన్నా పర్లేదులే కానీ ఇద్దరు మధ్యలో మటుకు అసలు గ్యాప్ ఉండకూడదు ఈ రోజుల్లో. ఎందుకురా? ఈ గ్యాప్ లో ఎవడో ఒకడు దూరిపోతున్నాడు కదరా ఈ రోజుల్లో, అందుకని. అవునులే, అది వాస్తవమే. సూచనంగా దేశం మీద అసలు పక్కనోడు కాపురంలోకి ఎందుకు దూరుతున్నారంటావు ఈ రోజుల్లో? వాళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉందని. అంటే అదే కారణమా? మరి అంతేగా. అసలు ఈ భార్య భర్త సంబంధం గురించి ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు రా? ఏమన్నారు? అది ఇంగ్లీష్ లో ఉంది, నాకు అర్థం కాల. సరేనా మరి, కాసేపు మనం గ్యాప్ తీసుకుందాం. నువ్వు టీ టిఫిన్ లాంటివి ఏమైనా తీసుకుంటావా? టీ టిఫిన్ లాంటివి అవసరం లేదులే కానీ అవునంటే మంది చెప్పరా. నాకు తెలుసురా, అందుకే నీ గురించి తెలిసే ముందే తెప్పించి పెట్టావు సేసా. అమ్మయ్య, బతికిచ్చారు నాయన ఈ పూటకి. తాగుదు కానీ ఉండు, కంగారు పడు మాకు. థ్యాంక్స్ రా. ఓకే, లెట్స్ టేక్ ఎ బ్రేక్. A few moments later. A few moments later. ఓకేరా, మరి గ్యాప్ తర్వాత మళ్ళీ కలుసుకుంటున్నాం మనం. ఎలా ఉందేంటి తీర్థం? మరి అసలు ఏంటి, అది మందులాగే లేదు. మేము ఇచ్చింది కూడా అది కాదులే. మరి అసలు ఏ బ్రాండ్ రా అది? ఎలా ఉంది? పిల్లలు తాగే దగ్గు మందు కదరా, అలాగే ఉంటదిలే. మరి లేకపోతే నువ్వు అడంగానే తీసుకొచ్చి పోసేస్తారా ఏంటి మరి? ఆడికి నాకు డౌట్ కొడతానే ఉందిరా. సర్లే మరి, ఇంకా షో ఆపితే స్టార్ట్ చేద్దాం మరి. ఇంకా సర్లే, నిప్పి పెట్టు. సరేనా మరి, మన షోకి కొత్తగా వచ్చావు కాబట్టి ఆడియన్స్ కి ఏమన్నా 4 ముక్కలు రమ్మని. రేపు ఫంక్షన్ లో వడ్డించేది నేనే. 4 ముక్కలు ఎక్స్ట్రా నేద్దాం రమ్మని. ఏం ముక్కలు రా? మటన్ ముక్కలే కదరా నువ్వు అడిగింది. నేను అన్నది చికెన్ ముక్కలో మటన్ ముక్కలో కాదురా, ఆడియన్స్ తో 4 మాటలు పంచుకుంటామని. సరే యాదవనా ఎలా? పిల్లలు పుట్టకపోవడానికి ప్రధాన కారణం మొగుడు పక్క చూపులు చూడటం. అంటే వాళ్ళకి అర్థమైందిలే నువ్వు గాని. సరేరా, మొన్నేంటి మీ నాన్నకి ఏదో ఆపరేషన్ చేశారన్నారు కదా? ఏ ఆపరేషన్ అది? అదే వరి బీజం లేరా? వరి పంట వేయలేదు కదరా మీరు ఈ సంవత్సరం? వరి బీజం అంటే వరి పంట వల్ల కాదురా వచ్చేది, మొక్కజొన్న వల్ల. అంతేనా కొడక, బుడ్డ దిగిద్ది మళ్ళీ పిచ్చి పిచ్చికి మాట్లాడితే. మీ నాన్న ఏం చేస్తున్నాడు మరి ఇప్పుడు ఊళ్ళో? మొన్ననే కదా ఆపరేషన్ అయింది, 10-15 రోజులు బయట తిరగద్దా అన్నారులే డాక్టర్లు. పోనీలే, ఈ దెబ్బతో ఆయన రంగమ్మకి రావడం కాస్త రెస్ట్ దొరికింది. ఏం మాట్లాడుతున్నావురా? సర్లే, ఎంతకీ మందు మానేశాడా మరి? తాగుతున్నాడా అలాగే? పొద్దున్నే సూర్యుడు రావడం మానేశాడా? మరి ఆయన ఆగినప్పుడు మేమేందుకు తాగుతాయేంటి? తండ్రికి దగ్గర కొడుకు, కొడుకు దగ్గర తండ్రి, సరిపోయారు ఇద్దరు. మరి ఏంటనుకుంటున్నావు ఏంటి? సర్లే మరి, అయితే ఇంకా మొదలు పెడదాం. సర్లే కానీ రా, మొన్నేంట రాముగడి బెల్లం పెళ్ళైన 10 రోజులకి పోయిందంట పుట్టింటికి. అవునురా, నాకు మొన్నే తెలిసింది. పాపం కదరా. నువ్వేంట్రా తెగ ఆలోచిస్తున్నావు? అదే 10 రోజుల్లో పోయిందని నువ్వు ఆలోచిస్తున్నావు, అసలు ఆ 10 రోజులైనా ఎలా కాపురం చేసిందని నేను ఆలోచిస్తున్నా. అదేంట్రా అంత మాట అన్నావు? మరి లేకపోతే కరెంటు బిల్ కట్టమని డబ్బులు ఇస్తే పోయి వైన్ షాప్ దగ్గర తాగి పడుకున్న రకం రా నాయన వాడు. వాడి దగ్గర 10 రోజులు కాపురం చేసిందంటే ఆశ్చర్యమేగా మరి. అవునా? మరి సరే, ఇంతకీ ఇవన్నీ నీకెలా తెలుసు? ఎందుకు తెలీదు, ఆ రోజు మేమిద్దరం కలిసి తాగింది. ఏమి జన్మము ఏమి జీవనము ఈ మాయకాయము. అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? ఏం మరి గుర్తులేదు.
అవునరా, అది వరకు నీకు అసలు మందు అలవాటు లేదు కదా, మరి మందు ఎప్పుడు అలవాటు చేసుకున్నావురా? అది వరకు మందు అలవాటు లేదని నీకెవడు చెప్పాడురా? కాకపోతే బయట తెలియకుండా జాగ్రత్త పడ్డాలే. మరి ఇప్పుడు అందరికి తెలిసిపోయింది కదా, ఇంకా జాగ్రత్త పడాల్సిన అవసరం ఏముంది? సర్లే, డైలీ తాగుతావా, వారానికి ఒకసారి తాగుతావా? జేబులో ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు తాగుతా. మరి జేబులో డబ్బులు ఎప్పుడు ఉంటాయి? ఉండాలంటే ముందు నేను పెట్టాలి కదరా. సర్లే, నన్నేంటే నీ పిల్లం గొడవ పెట్టుకుంటుంది మీద. అదే కందిపప్పు డబ్బాలో పెట్టిన 500 రూపాయలు కనిపించలేదంటరా, అందుకని అడుగుతుందిలే. మరి నువ్వేమైనా తీసావా? మరి ఇంక నేను చెప్తే ఎవరు తెస్తారా కొంపలో? మరి ఒప్పుకోవట్లేదు కదరా నువ్వు. ఒప్పుకుంటే వాళ్ళ ముందు అలసైపోతాం కదరా, అందుకని. మరి నీ పిల్లం ఏమనదా? ఇంక ఈ 2-3 రోజులు దాని గంటలో పడకుండా తిరుగుతా కదరా తప్పించుకొని, ఇంకేమంటది? సర్లే, ఇంతకీ రెండో ఫ్యామిలీ ఉన్న సంగతి మొదటి ఫ్యామిలీకి తెలుసా? తెలిస్తే ఈ పాటికి నా సమాధి కట్టేదిగా. కత్తి మీద సాము లాంటిది అనమాట అయితే నీ జీవితం. కొంచెం అలాంటిదే, జాగ్రత్త. ఏమాత్రం తేడా వచ్చినా తెగిపోద్ది. మరి ఇంకేంట్రా ఊళ్ళో విశేషాలు? ఏ విశేషాలు ఉన్నా నీ ముందు మొదటి అసలు చెప్పకూడదు నాయన. యారా, ఎందుకు? తెల్లారిపాటికి ఊరు మొత్తం అంటిస్తావు కదరా మళ్ళీ నువ్వు. అందుకని నేనెప్పుడు చెప్పారా? మొన్న శిరీష మ్యాటర్ చెప్పానా ఎవరికి చెప్పద్దురా అని? తెల్లారిపాటికి ఊరు మొత్తం టామ్ టామ్ చేసావుగా మరి. అప్పుడంటే ఏదో అనుకోకుండా జరిగిపోయింది లేరా. అదొకటేనా? తిరిగాడి పిల్లం విషయం, ఆ మధుగాడి చెల్లెల విషయం, ఇలా ఒకటేంటారు నాయన నువ్వు చేసే పెంట అంతా ఇంత కాదు మళ్ళీ. సర్లే, ఇంకా ఈసారి ఎవరికి చెప్పలే చెప్పు. అమ్మో, నీకు దండం. సర్లే కానీ ప్రశాంత్ మొన్న మొగుడు వదిలిపెట్టిందంట, నిజమేనా? అమ్మ నా కొడక, నీకెప్పుడు తెలిసిందిరా విషయం? ఏదో అలా గాలి వార్తలు తెలిసాయలేరా. ఊళ్ళో విషయాలన్నీ మాకంటే ముందు నీకే తెలిసిపోతున్నాయి కదరా, మళ్ళీ మమ్మల్ని ఎందుకో అడగటం నిజమేనా కాదా అని ఇంకా డీటెయిలింగ్ గా తెలుసుకోవడానికి కదా. పక్కనోడు కాపురాల విషయాలు తెలుసుకోవాలంటే మనకి ఏమైనా ఇంట్రెస్ట్ కదరా. లోకం మీద అన్ని సహజమే కదరా, నీకు ఇంకా ఎక్కువ కదరా. సరేరా, పెళ్లిలో భార్య భర్తలు ఇద్దరిని 7 అడుగులు నడిపిస్తారు, ఎందుకని? ఆ తర్వాత ఎట్టగా మనతో నడవరు కదరా, అందుకని. అంటే దాని అర్థం ఆ మిగతా అడుగులు ఇంటి ముందు ఓడుతోనో ఇంటి వెనకాల ఓడుతోనో నడుస్తారు కదరా, అందుకని చెప్పాలే. ఆ ఇంటి ముందు ఉండేది ఇంటి వెనకాల ఉండేది మళ్ళీ మన మగాళ్లే కదరా, అందుకే తప్పు మొత్తం వాళ్ళ మీద వేయకుండా సగం సగం పంచుకుందాం అంటున్నా. అంతేలే, తప్పు ఏదైనా సగం పంచుకోవాలిగా. అందరూ అలా ఎందుకుంటారా? నేను చెప్పింది కూడా కొంతమంది గురించే కదా మరి. సరేనా, మరి ఇంతసేపు మన ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసినందుకు నీకు థ్యాంక్స్. పిలవగానే మన షోకి ఇచ్చేసినందుకు నీకు థ్యాంక్స్. అండ్ భవిష్యత్తులో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్లే, ఇంతకీ లాస్ట్ లో ఇస్తాను మరి ఉందా? మరి నాయన బయట ఉంది లేదా, ఎందుకు ఆవేశపడుతున్నావు? ఇది ఇందట్లాగా దగ్గుమందేనా? లేదు, ఈసారి ఒరిజినల్ బాటిలే. ఆడియన్స్ సర్లే, నమ్మొచ్చా మరి? బయటికి వెళ్ళాక తీసుకుంది కానీ లేరా. సర్లే కానీ మరి. సరేనా మరి, నెక్స్ట్ టైం మళ్ళీ కలుసుకుందాం, తప్పకుండా కలుసుకుందాం. ఆడియన్స్ మనోడికి క్లాప్స్. One minute. ఈ వీడియోలోని మాటలో ఎవరైనా ఇబ్బంది పెట్టుంటే దయచేసి క్షమించండి. అండ్ ఆడియో అండ్ వీడియో క్వాలిటీ విషయంలో మన్నించండి. ఈ వీడియోని ఇక్కడ దాకా చూసారంటే ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉండదు కదా. సో ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలా? ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.